నమస్కారం. చిన్నారి స్నేహం వారి ప్రపంచ హిందూ దేవాలయాల చరిత్ర మరియు పురాణాల పరిచయ కార్యక్రమం. ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయాల్లో ప్రథమంగా ఒకటైన శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం సప్తగిరుల గురించి తెలుసుకుందాం. కలియుగ ప్రజలను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమే శ్రీ వెంకటేశ్వర స్వామి. కలియుగ వైకుంఠం అనే పేరు కూడా తిరుమల కొండకు కలిగి ఉంది. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దగ్గరుండి దర్శించుకుంటే స్వయంగా స్వామివారు అక్కడ ఉన్నట్టు దీవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే భూప్రపంచం నుండి వెంకటేశ్వర స్వామి దగ్గరకు దారి తిరుమల కొండ మీద నుంచే ఉందని అంటారు. ఇప్పుడు తిరుపతిలో 7 హిల్స్ 7 కొండల గురించి తెలుసుకుందాం. వీటికి ఉన్న మరో పేరు సప్తగిరులు. ఈ సప్తగిరులు ఏమిటి అనే వివరణ ఇప్పుడు చూడండి. సప్తగిరి శృంగ మంగళ తరంగ దివ్య గగన గంగా తీర్థముల శ్రీ వెంకటేశని మూలమూర్తికి అభిషేకం అమృత జలాభిషేకం అమృత జలాభిషేకం. తిరుపతిలోని 7 గ్రేట్ హిల్స్ 7 కొండలు, వీటికి ఉన్న మరో పేర్లే సప్తగిరులు. పురాణాల ప్రకారం ఆదిశేషుడి 7 తలలను తిరుపతికి సంబంధించిన 7 కొండలుగా భావిస్తారు. ఆ 7 కొండల పేర్లే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, చివరిది వెంకటాద్రి. ఈ కొండలను పైనుంచి చూస్తే ఒక సర్పములాగా ఆదిశేషుడు ఆకారంలో కనిపిస్తాయి. అన్ని కొండలలో ఆలయం ఉన్న వెంకటాద్రి కొండ తక్కువ ఎత్తు కలిగి ఉంటుంది. సప్తగిరులలో మొదటిది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు లోపలకు వెళ్లకుండా వాయుదేవుణ్ణి అడ్డుకున్నాడు. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటు తెగకపోవడంతో స్వామివారి లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని ఆదిశేషుడు చుట్టుకుని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించాలి. పోటీ ప్రకారం ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకుని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కొంతసేపటి తరువాత ఆదిశేషుడు వాయుదేవుడు ఏం చేస్తున్నాడా అని చూశాడు. ఇంకేముంది, పట్టు తప్పింది. క్షణమాత్ర కాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించేశాడు. బాధకి గురైన ఆదిశేషుణ్ణి ఓదార్స్తూ, బాధపడుకు శేష, నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉంటావు అని, ఈ కొండ కూడా నీ పేరు మీదే ఉంటుందని విష్ణుమూర్తి ఆదిశేషుడితో పలికారు. అందుకే ఆ కొండకు శేషాద్రి అని పేరు పెట్టడం జరిగింది. ఇక రెండవది నీలాద్రి. స్వామివారికి తొలిసారిగా తన తల నీలాలను సమర్పించిన భక్తురాలు పేరు నీలాంబరి. ఆమె పేరు మీదనే స్వామి తన 7 కొండలలో ఒకదానికి నీలాద్రి అని నామకరణం చేశారు. తల నీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే. తల నీలాల సమర్పణ అనేది భక్తులు తమ అహంకారాన్ని వదిలివేయడానికి ఒక గుర్తు. ఇక మూడవది గరుడాద్రి. దాయాదులైన కత్తులు పుత్రుల్ని సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారార్థం విష్ణుమూర్తిని గూర్చి తపస్సు వండించారు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరేలాగా వరాన్ని ఇమ్మన్నాడు. అయితే స్వామి తానే 7 కొండల మీద కొలువై వెలుస్తానని తెలిపి అతన్ని కూడా శైలరూపంలో అక్కడే ఉండమని ఆదేశించారు. అదే గరుడాచలం. నాలుగవది అంజనాద్రి. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదు. దానితో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్ల తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించారు. ఆ పండుని భుజించిన కారణంగా హనుమంతుడు జన్మించాడు. అందుచేత ఆ కొండకు అంజనాద్రి అని పేరు వచ్చిందట.